వాళ్ళు చేయగలిగారు. అద్భుతమైన కాంతి దర్శనంలోనే ఇంత సాహిత్యము, ఇంత సంగీత రచనము వెలువడిందంటే కేవలము ఆ అంతస్థమైనటువంటి అంతర్ముఖంలో ఉండేటువంటి భగవంతుడి దర్శనం కలిగినందువల్లే అచ్యుతరామన్ గారు ఇటువంటి గొప్ప సాహిత్యాన్ని సృష్టించగలిగారని నేను అనుకున్నాను. అంత అది భగవద్గీత సారాంశం కూడా అదే చెప్తుంది కదా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్ మాతే సంగోస్వకర్మణి. నువ్వు సంసారంలో ఉండు, మరేదైనా చెయ్యి, సన్యాసంగా ఏం చేసినా కూడా అందులో ఉండేటువంటి దాన్ని అంటుకోకుండా, ఎట్లాగూ అంటే నీళ్లలో ఒక పడవలాగా ఉండాలి తప్ప పడవలో నీళ్ళలాగా ఉండకుండా ఉండగలిగితే ఏ పని చేసైనా సరే వాళ్ళు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అనే దానికి అచ్యుతరామన్ గారు ఉదాహరణగా నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన కొద్దీ అంటే వారి కుమారులు చెప్పిన దాన్ని బట్టి, పుస్తకంలో వారి గురించి రాసినటువంటి వివరాలను బట్టి నేను ఈ విషయాన్ని తెలుసుకోగలిగాను. అలాగే ఆ కుటుంబాన్ని చూస్తుంటే ఎంత సంతోషంగా అనిపిస్తుందంటే, సరే ఇక ఇది శంకరుల సౌందర్య లహరి, అలాగే శివానంద లహరి, తర్వాత ఆత్మబోధ, భజగోవింద వ్యాఖ్య నేను కూడా రాశాను. వారు రమణాచారి గారు అప్పుడు ఈవోగా ఉన్నప్పుడు వారు ఆ పుస్తకం మరి స్వామి పాదాలకు అంకితం చేయించారు. అదృష్టం నాకు దక్కింది. అందువల్ల నాకు చాలా దగ్గరయ్యారనిపించింది ఈ పుస్తకం ద్వారా. ఎందుకంటే ఆ సంస్కారాలు అనేది సమానమైన స్థాయిలో ప్రయాణం చేయగలిగినప్పుడు మాత్రమే వాటిని అందుకోవడానికి అవకాశం ఉంటుంది. లేనప్పుడు ఎక్కడో ఒక సమాంతర రేఖల్లాగా మిగిలిపోతూనే ఉంటాయి. ఎన్నో లక్షల మంది జనం ఉంటారు. ఇన్ని లక్షల మంది మేము బాగా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు లక్షలాది మంది మమ్మల్ని కలిశారు, ప్రత్యక్ష సాక్షి వారు. కానీ ఈరోజు ఒక్కరూ లేరే, ఎవ్వరూ లేరే. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు నా సాహిత్యం తప్ప. అదిగో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆదరించినటువంటి రమణాచారి గారు లాంటి మంచి మనసు ఉన్నవాళ్ళు తప్ప. అందువల్ల ఏది శాశ్వతం అని ఆలోచిస్తే ఏమీ లేదు, చివరికి మిగిలేదు ఏమీ లేదు, మనతో పోయేటప్పుడు ఏమీ రాదు. అందువల్ల ఏదైనా దుష్కృతం సుకృతం చేయవ గచ్చంతి మనగచ్చంతి, అంతే. మనం చేసిన మంచి చెడులు మాత్రమే మనతో వస్తాయి, లేనవ్వే అది. అందువల్లే ఎప్పుడైనా సరే ఒక విదేశం పోవాలి అంటే మనం సూట్ కేసు సర్దుకుంటాం. ఎన్ని రోజులు ప్రయాణం, ఒక నెల రోజులు ప్రయాణం అనుకున్నప్పుడు 2 సూట్ కేసులు పెట్టుకొని దానికి కావాల్సిన మందులు మాకులు అన్నీ కూడా పెట్టేసుకొని సర్దుకొని వెళ్తామే. అలాంటిది ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళేటప్పుడు ఎటువంటి సూట్ కేసు సర్దుకోవాలి మనం, అది కూడా ఒక్కసారి ఆలోచించుకోగలిగితే ఇది ఏది కూడా మనం రాదు. కోట్లాది రూపాయలు వారు ఎంత ఆవేదనతో చెప్పారో మంత్రుల గురించి, నిజంగా ఆవేదనతో నేను కూడా మాట్లాడుతున్నాను. ఎంత బాధ కలుగుతుందో ఒక మంచి నీతివంతుడైనటువంటి ఎన్టీ రామారావు లాంటి నాయకుడిని చూసిన తర్వాత ఈరోజు ఇంత సమాజం ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి క్లిష్టమైనటువంటి సమస్య ఈరోజు ప్రజలు వేధిస్తుందో బాధిస్తుందో చూస్తుంటే ఆవేదనతోనే నేను మాట్లాడుతున్నాను. అందువలన మహనీయులందరూ వెళ్ళిపోయారు. ఈరోజు ఉన్నటువంటి సమాజంలో మనం ఎందుకున్నామా అని చెప్పి ఆవేదనతో ఉండేటువంటి సమాజాన్ని మనం కళ్ళారా చూస్తున్నాము. అందువలన ఇలాంటి సమాజంలో కూడా అప్పుడప్పుడు మంచివాడనప్పుడు చూస్తూ ఉంటే ఒక సంతోషం కలుగుతుంది, ఒక నిర్మలత్వాన్ని, ఒక స్వచ్ఛతను చూస్తే ఆనందం కలుగుతుంది. అట్లాంటి కుటుంబం చూసి వీరు నాకు అనిపిస్తుంది. వెంకటేశ్వర్లు గారి కుటుంబం తండ్రి కోసం ఇప్పుడు కూడా, తండ్రి చనిపోయిన 30 సంవత్సరాల తర్వాత కూడా వారి సాహిత్యాన్ని మరి సంగీత రచనలు కూడా ఈ విధంగా వెలికి తీసి దాన్ని ముద్రించి మళ్ళా సమాజానికి అందించాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ముందుకొచ్చినటువంటి ఆ కుటుంబం చూస్తే నాకు అచ్యుతరామన్ గారు వారి కుటుంబాన్ని గురించి ఒక చిన్న కథ మీరు అనుమతిస్తే ఆ కథ చెప్పి ముగిస్తాను. నేను రమణాచారి గారు చిన్న కథ చెప్తాను నేను. ఇది భర్తృహరి గారు మంచి ఇది ఒక గ్రామంలో ఇలాంటి అచ్యుతరామన్ గారు లాంటి ఒక కుటుంబం ఉంది. చాలా చక్కటి కుటుంబం అది. అంటే ఇందులో మామూలుగా వాళ్ళ వృత్తి వ్యవసాయము అయినా ప్రవృత్తి మాత్రం ఆధ్యాత్మిక చింతన, నిరంతరం భగవంతుడి పాదాల యందు లగ్నమైనటువంటి వాళ్ళ మనస్సులు, వాళ్ళ సేవా విధానము, బయట ప్రపంచానికి లౌకికానికి ఏమాత్రం అంటుకోనటువంటి ఆ నిష్కామ ప్రవృత్తి వాళ్ళ అటువంటి కుటుంబం అది. ఆ కుటుంబంలో పెద్ద రామయ్య గారు, తర్వాత వారి భార్య, వారి కుమారుడు, కొత్తగా వివాహమై వచ్చినటువంటి వారి కోడలు, ఇంట్లో ఒక పని మనిషి, ఇది వారి కుటుంబం. ఇలా ఉండగా ఒకరోజు ఏమైందంటే వారి పొలం ఉంది, రోజు అబ్బాయి పొలం దున్నటానికి వెళతాడు. ఈ రామయ్య గారు అబ్బాయి పొలం దున్నుతూ అక్కడ ఆ పొలం గట్టు మీద పడుకున్నప్పుడు ఒక పాము వచ్చి కాటేస్తుంది. కాటేయటం వెంటనే ఎవరు లేకపోవడంతో ఆ పిల్లవాడు అక్కడ మరణించడం జరిగింది.
వెంటనే భగవంతుడు అనుకున్నాడు, ఇన్ని సంవత్సరాలుగా ఒక నిష్కామ కర్మలో నిరీహంగా ఈ ప్రపంచానికి లౌకిక్యానికి అంటకుండా జీవనం సాగిస్తున్నటువంటి ఈ రామయ్య గారిని ఇప్పుడు నేను పరీక్షించాలి అనుకున్నాడు. అనుకొని ఆయన ఒక బ్రాహ్మణుడిగా మారిపోయి వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి, రామయ్య గారు చాలా అన్యాయం అయిపోయిందండి, మీ ఒక్కగానొక్క కొడుకు నేను కళ్ళారా చూశాను, అక్కడ మరణించాడు పొలం దగ్గర అని చెప్పని అంటాడు. అన్నప్పుడు ఆయన, నువ్వు పల్లెటూళ్ళల్లో ఈ తాడు పేనుతూ ఉంటారు కదా, ఆ తాడు పేనేటువంటి ఆయన రామయ్య గారు తలెత్తి వాళ్ళ వైపు చూసి ఆయన వైపు చూసి, అలాగా స్వామి, సరే నమస్కారం, వెళ్ళిరండి అంటాడు. ఏమయ్యా, ఎవరో కుటుంబం గురించి నేను చెప్పలేదు, మీ కుటుంబంలో జరిగిన ఈ దుర్వార్త మీకు చెప్పడానికి నాకే బాధగా ఉంది, మీకేమి ఇది బాధ అనిపించట్లేదంటే ఆయన ఒక్క మాట అంటాడు, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణ క్షయక్షయం యాంతి కాతత్ర పరివేదన. రుణంతోనే వస్తాయి భార్యకు భర్త, భర్తకు భార్య బంధాలు. వాళ్ళిద్దరు ఆ పెళ్ళైన ముందు ఇద్దరు వేరువేరుగా ఎక్కడెక్కడో ఉంటారు. పెళ్ళై వచ్చిన తర్వాత వారి పిల్లలు వస్తారు, తర్వాత ఆస్తులు, తర్వాత పశువులు, ఇవన్నీ కూడా రుణానుబంధంతోనే వస్తాయి. ఎవరి రుణం తీరితే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. దీనికోసం బాధపడటం ఎందుకు స్వామి అన్నట్టు ఆయన. ఆహా, నిజంగా నువ్వేనయ్యా, ఎంత గొప్పవాడు, నిజమైన ఆధ్యాత్మిక చింతన గలవాడు అని నమస్కరించి, కనీసం ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైనా ఏడుస్తారేమో చూద్దామని చెప్పి లోపల వంటింట్లో ఉండే ఆయన భార్య సీతమ్మ దగ్గరికి ఆయన వెళ్ళారట బ్రాహ్మణుడు. వెళ్ళి, అమ్మ, చాలా చెడ్డ వార్త చెప్పాల్సి వస్తుంది, బాధ కలుగుతా ఉంది, మీ ఒక్కగానొక్క కుమారుడు అక్కడ మరణించాడమ్మా అని చెప్పి ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే, ఆమె మజ్జిగ చిలుగుతూ ఉన్నదల్లా లేచి ఒక్కసారి ఆయన వైపు చూసి మళ్ళీ మజ్జిగ చిలుక్కుంటుందట. ఏంటి తల్లి, తండ్రి అంటే సరే పరుషం అంటారు, కానీ కన్న తల్లి అంటే 10 నెలలు మోసి కన్నటువంటి కడుపు కదా, బాధగా లేదా అంటే అప్పుడు ఆవిడ అంటుందట, స్వామి, నేనేం చదువుకోలేదు, నా భర్త సేవ చేశాను ఇప్పటి వరకు కూడా, ఆయన సేవ చేసినటువంటి అంత ఫలాన్ని నేను కొంచెం గ్రహించగలిగానో లేదో ఇప్పటికీ నాకు తెలియదు. ఆ మహానుభావుడు ఇల్లాలుగా మాత్రం ఒక్క మాట నేను చెప్పగలను, చెప్పమ్మా అంటే అప్పుడు ఆమె చెప్తుందట, మృణ్మయాని చ భాండాని అహో భాండాని ఏవచ భిన్న భాండాం పరిత్యజ్య కాతత్ర పరివేదన. మనము సంతకెళ్తాము, కొట్టుకెళ్తాము, కుండలు కొనుక్కొస్తాము. ఆ రోజుల్లో కుండలు గనక కుండలు కొనుక్కొని వస్తాము, అందులో కొన్ని కుండలు పగిలిపోతాయి. పగిలిపోయిన కుండను ముందు పెట్టుకొని, అయ్యో కుండ పగిలిపోయావా అని మనం దుఃఖపడం కదా, పగిలిపోయిన కుండను పక్కన పడేస్తాము, బాగున్న కుండను వాడుకుంటూ ఉంటాము. ఇదే కదా స్వామి జీవిత సత్యం అందట ఆవిడ. మహాతల్లి, ఆయనకు తగిన ఇల్లాలు మీరు, ఇంతకంటే నా జన్మ ధన్యమైపోయింది మేము మీ దర్శనం చేత. కనీసం కొత్తగా పెళ్ళి వచ్చిన ఈ పెళ్లి కూతురునైనా ఏడిపిద్దామనుకొని ఆయన బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళాట. అమ్మాయి ఇంకా పసుపు పారాయణ ఆరలేదు, బుగ్గన కళ్యాణ బొట్టు చెరగలేదు, కాటుకు చుక్క చెరగలేదు, కళ్యాణ బొట్టు చెరగలేదు, చక్కగా ఉంది అమ్మాయి. చీపురు పట్టుకొని ఊడుస్తూ ఉంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మ, ఇంత కష్టం వచ్చింది తల్లి, అప్పుడే నీ భర్తకు 100 ఏళ్ళు నిండినయ్యి, నీకు అవైధవ్యం వచ్చింది, ఇంత చిన్నపిల్లకని బాధపడితే ఆ పిల్ల చెప్తుందట, స్వామి, నేను వచ్చి 15 రోజులైంది ఇంటికి. ఈ 15 రోజుల్లో మా మామగారు నన్ను రోజు దగ్గర కూర్చోబెట్టుకొని నాకు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు రోజు చెప్తా ఉన్నారు. ఆయన ధర్మ చింతన గురించి రోజు నాకు బోధిస్తూ వచ్చారు. వారి కోడలిగా అడుగుపెట్టి నేను వారి సంస్కారాన్ని నేను కొంచెమైనా గ్రహించకపోతే ఇంటికి కోడలనే పదం నాకు అసలు పనికిరానకుండా అయిపోతుంది. నేను ఇంక ఇంట్లో అడుగు పెట్టడం కూడా నాలాంటి వృధా జీవి అనుకుంటాను నేను. అందువలన నా భావం చెప్పమంటే చెప్తాను, చెప్పు తల్లి అంటే ఆవిడ చెప్తుందట, ఇదం కాష్టం నదీ తీరేతి సంగమం సంయోగశ్చ వియోగశ్చ కాతత్ర పరివేదన. ఎక్కడి నుంచో ప్రవాహంలో నుంచి, అటు నుంచి ప్రవాహంలో నుంచి ఒక కట్టె కొట్టుకొస్తుంది, ఇటు నుంచి ప్రవాహంలో నుంచి ఇంకో కట్టె కొట్టుకొస్తుంది. ఈ రెండు కలిసి కొంత దూరం నదిలో ప్రయాణం చేస్తాయి, మళ్ళా అదే నది రెండింటిని 2 వైపులా విసిరేస్తుంది. దానికి బాధపడతామా స్వామి? కాలం అనేటువంటి ప్రవాహం ముందు మా మామగారిని, తర్వాత అత్తగారిని, ఆ తర్వాత మావారిని, తర్వాత నన్ను, ఈ కాలం అనే ప్రవాహం మా కట్టెల్ని ఎక్కడెక్కడ వాళ్ళలో తీసుకొచ్చి ఒక ప్రవాహంలో ముందుకు తీసుకెళ్ళాయి. తర్వాత ఇదే కాల ప్రవాహం మళ్ళీ మమ్మల్ని విసిరేసింది. దీనికి బాధపడి ప్రయోజనం ఉంది స్వామి అన్నట్టు. చిన్న పిల్ల అంటే అక్కడ పుట్టిన చిగురు కొమ్మైన చేవ అన్నట్టుగా ఇంట్లో ఎటువంటి విరక్తి భావన, ఒక వైరాగ్య స్థితి, అది అచ్యుతరామన్ గారి కుటుంబాన్ని చూస్తే నాకు అదే భావన కలిగింది. అందుకే చెప్తున్నాను,
అప్పుడు ఈ బ్రాహ్మణుడు సరే ఈ అమ్మాయి కూడా ఇలాగే వేళలో పడిపోయింది, కనీసం పని మనిషికి జ్ఞానం ఉండదు కదా, ఈ సంస్కారాలు ఉండవు కదా, పని మనిషినైనా ఏడిపిద్దాం అనుకొని అక్కడెక్కడో బయట ఉంటే అమ్మాయి అక్కడికి వెళ్ళి అయ్యో పెద్ద కష్టం వచ్చింది, మీ చిన్న దొరగారు చనిపోయారని చెప్పి అక్కడ ఈ బ్రాహ్మణుడు బాధపడ్డాట. అప్పుడు ఆవిడ అంటుందట, స్వామి నాకేం చదువు రాదు, కానీ మా అయ్యగారు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, అది కొంచెం కొంచెం నేను చెవిలో వేసుకొని వింటా ఉన్నాను, అది చెప్పమంటే చెప్తానందంటే. చెప్పవే తల్లి అన్నాడు. అప్పుడు ఆవిడ చెప్తుందట, ఏకవృక్ష సమారూఢ నానాజాతి విహంగమ ప్రభాతే దశ దిశం యాంతే కాతత్ర పరివేదన. ఎక్కడి నుంచో పక్షులు ఒక చెట్టుని తూర్పు దిక్కు నుంచి కొన్ని పక్షులు వస్తాయి, పడమటి దిక్కు నుంచి కొన్ని పక్షులు వస్తాయి, దక్షిణ దిక్కు నుంచి కొన్ని పక్షులు వస్తాయి, ఉత్తర దిక్కు నుంచి వస్తాయి. ఇవన్నీ కలిసి రాత్రిపూట ఒక చెట్టును ఆశ్రయించుకొని ఉంటాయి. అలాగే తెల్లవారగానే ఈ పక్షి ఈ దిక్కుకు వెళ్ళిపోతుంది, ఆ పక్షి ఆ దిక్కుకు వెళ్ళిపోతుంది. ఇలా ప్రభాతే దశ దిశం యాంతే కాతత్ర పరివేదన. ఆ చెట్టు ఏడుస్తుందా, అయ్యో వెళ్ళిపోయారా అని చెప్పి ఏడుస్తుందా? సంసారం అనే వృక్షానికి ముందు యజమాని వస్తాడు, తర్వాత యజమాని భార్య ఎక్కడి నుంచో వస్తుంది, తర్వాత బిడ్డలు వస్తారు, వారి భార్యలు వస్తారు, వారి పిల్లలు వస్తారు. ఎవరి బ్రతుకు ముందు తెల్లవారితే వాళ్ళు ఆ చెట్టును విడిచి వెళ్ళిపోతూనే ఉంటారు. దీనికోసం ఆవేదన ఎందుకు స్వామి అందట పని మనిషి కూడానండి. ఆ సంస్కారం చూసి 2 చేతులెత్తి నమస్కరించాడట. ఇంకా చివరిగా బావమరిది ఆ అమ్మాయి పాపం చెల్లెళ్ళ కాపురాన్ని తీసుకొచ్చి తన పొలానికి 2 మూటలు అన్నం తీసుకొని వెళుతున్నాడు, తనకొకటి తన బావ కోసం అని చెప్పి ఆ అమ్మాయి అన్నయ్య. సరే ఈయన వెళ్ళి ఆ పండితుడు అక్కడ కలుసుకొని, బాబు మీకు చాలా కష్టం వచ్చింది, మీ చెల్లెలు పసుపు కుంకాలు పోయినాయి, మీ బావ చనిపోయారు అని చెప్పితే ఆయన చేతిలో ఉన్న 2 మూటల్లో ఒక మూట పక్కకు విసిరేసి 2వ మూట పట్టుకొని పోతున్నాడట. ఇదేమిటయ్యా, ఎక్కడైనా చెల్లెలకు కష్టం వస్తే అన్న ఎంతో బాధపడతారు, నీకేం బాధ లేదా అంటే, ఆయన గురించి ఏడవ్వా నువ్వు, మీ బావ చనిపోతేనంటే, స్వామి నేను ఏడిస్తే నా బావ తిరిగి వస్తాడా అని చెప్పి అడిగాడట ఆయన. కాదయ్యా కనీసం బాధ ఉంటుంది కదా, అది ఎందుకు బాధపడవంటే అప్పుడు ఆయన ఒకటే చెప్పాడట, స్వామి ఈ విధి అనేది మానవ జీవితాల్లో నిరంతరము సంచరిస్తూనే ఉంటుంది. ఎవరి జీవితాన్ని ఎలా నిర్దేశించాలో అది ఎప్పుడో రాసి పెట్టింది. ఆ నిర్దేశిత సమయం ప్రకారమే మన జీవితాలు నడుస్తూ ఉంటాయి. మీరు మహాపండితులు, అంతకంటే చెప్పలేను, మీరు ఒక్కటి చెప్పండి. మహాభారతంలో మాతులాయశ్చ గోవిందో పితాశ్చ ధనంజయ అభిమన్యో హతాశ్చ యుద్ధే కాతత్ర పరివేదన. సాక్షాత్ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడే స్వయంగా మేనమామగా ఉన్నాడు, ఇంకా అరివీర భయంకరుడైనటువంటి అర్జునుడు స్వయంగా తండ్రి అయినప్పటికీ కూడా అభిమన్యుడి చావును ఎవరైనా ఆపగలిగారా స్వామి? ఇదే జీవితం అంటే. అందువలన మృత్యు అనేది ఇవన్నంటి ఎప్పుడు నిరంతరం తవిలి చరిస్తూనే ఉంటుందని బుద్ధుడు కూడా అదే చెప్తాడు. అందువలన మృత్యు అనే దానికి ఏ విధమైనటువంటి బంధాలు కానీ అనుబంధాలు కానీ దానికి ఏమీ ఉండవు. అందరినీ సమానంగా తనతో ఎప్పుడు సమయం వస్తే అప్పుడు తీసుకుని వెళ్ళిపోతుంటుంది. ఈ సత్యాన్ని తెలుసుకోగలిగినప్పుడు మనం చేయాల్సిన సామాజిక సేవ చేయటానికి మరింతగా మనం నిరీహంగా ముందుకు పోవటానికి అవకాశం ఉంటుంది. అటువంటి సేవ చేయగలిగిన జీవితాలు కుటుంబాలే ధన్యం. అటువంటి కుటుంబాన్ని ఈరోజు కళ్ళారా చూసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇటువంటి సభలో నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా నా సంతోషాన్ని తెలియజేస్తూ, ఇంకా నేను పుస్తకంలోకి వెళ్ళలేదు, ఈసారి మరొకసారి